ఈ 5 ఇయర్స్ లో లేదంటే ఇప్పుడున్నటువంటి 80 డేస్ లో గతంలో 5 ఇయర్స్ వల్ల కాదు. ముందు నుంచి ఏదైతే కన్స్ట్రక్షన్స్ కావచ్చు వీటి వల్ల ఒక వాటర్ కి ఫ్లో ఒక దారంటి ఇవ్వకపోవడం వల్ల జరిగినటువంటి విపత్తుగా చెప్తున్నారు. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు. రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆశా గారు. ఇక పొలిటికల్కి వద్దాం, ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ కాబట్టి కామెంట్స్ కూడా ప్రజలకు ఆన్సర్ కావాలి కాబట్టి. ఏంటి అసలు ఏం జరుగుతోంది, ఏం జరిగింది గతంలో, ఇప్పుడు ఏం జరుగుతోంది? గతంలో అంటే కూటమికి సంబంధించే కాబట్టి గతంలో మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు ఇంట్రోల్ చెప్పిన విధంగా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది, ముందుగా అలర్ట్ చేయలేదు, ఇక్కడ ఉన్న వారిని తీసుకెళ్తే ఇంత ప్రాణ నష్టం జరుగుండేది కాదు, ఇది టోటలీ ఫెయిల్యూర్, ఇక్కడ ఉండకుండా జరిగింది అనేది. ఆనాడు అధికార పార్టీ వైసీపీ చెప్పింది ఏంటంటే, మేము వెళ్ళి అక్కడ ఉంటే మా చుట్టూ తిరుగుతూ ఉంటారు, సో మేము అక్కడ కూర్చొని అలర్ట్ చేస్తున్నాం కలెక్టర్స్కి, వారి పని అంతా చేసుకున్నారు, సీఎం అక్కడ ఉంటే సీఎం ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారని చెప్పి చుట్టూ తిరగడం సరిపోతుందని చెప్పి ఆ రోజు వాళ్ళు ఇచ్చిన క్లారిటీ. ఓకే, ఇంకా ఏ విధంగా పరిశీలించారు, ఇప్పుడే విధంగా చేస్తున్నారు పక్కన పెడదాం. ఆ రిటైలింగ్ వాల్ గురించి ఏంటి, ఎప్పుడు కట్టారు? నిన్న అక్కడ ఒక జనసంద్రం చూస్తూ ఉంటే వరద బాధితుల గురించి వచ్చినట్లేదు, ఏదైనా ఒక కార్యక్రమం గురించి వచ్చారా అనే విధంగా అక్కడ ప్రజలు రావడం జరిగింది. ఏంటి అసలు ఎవరు కట్టారు, ఏ హయాంలో జరిగింది, క్రెడిట్ ఎవరు ఖాతాలో వేసుకుంటున్నారు, దానికి కూడా ఒక క్లారిటీ కావాలి కదా, మీరేమంటారు? ఆశా గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ఐ న్యూస్ వీక్షణ శుభోదయం అండి. ఇప్పుడు క్రెడిట్ ఎవరిది అన్నది యాక్చువల్గా ఈ సందర్భంలో, ఈ విషాదకర పరిస్థితుల్లో రిలీఫ్ ఆపరేషన్ జరుగుతుందో ఇటువంటి చర్చ దురదృష్టకరం, బట్ చేయకి తప్పదు. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నారు అదే అండి. కృష్ణలంక యాక్చువల్ గా నేను అక్కడ ఇంజనీరింగ్ చదివాను 95 to 99 విజయవాడ పూణే లక్ష్మీ కాలేజ్ లో. సో నేను అక్కడ ప్రత్యక్షంగా చూసిన వాడిని కాబట్టి వరద వచ్చినప్పుడు అంటే కృష్ణలంక ఎప్పుడు మునిగిపోదు. సో మునిగిపోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 2014 తర్వాత రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 2015లో శంకుస్థాపన చేసి ఆయన కట్టం మొదలు పెట్టడం మాత్రం వాస్తవం. మొత్తం రిటైనింగ్ వాల్ లెంగ్త్ 3.5 కిలోమీటర్స్, అది యనమల కుదురు నుంచి కృష్ణా బ్యారేజ్ వరకు, ఈ టిప్ ఆఫ్ ది రాజీవ్ పార్క్ వరకు ఉంటుంది. సో దీనిలో సింహభాగం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే కంప్లీట్ చేయడం జరిగింది. దానికి సుమారుగా 2.2 కిలోమీటర్లు ఎంతో వారు కంప్లీట్ చేశారు. రిమైనింగ్ 1.3 కిలోమీటర్స్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కంప్లీట్ అయింది. ఆయన కూడా 2021 మార్చిలో శంకుస్థాపన చేసి ఆ 1.3 కిలోమీటర్స్ 2023లో ఇప్పుడు కంప్లీట్ చేశారు. సో ఇది జరిగింది, ప్రపోర్షనేట్ గా జరిగింది ఇది. అంతేగాని ఇది ఏ ఒక్కరో మొత్తం నా వల్ల జరిగిపోయి ఇప్పుడు ఇంత కట్టి ఒక 1/2 కిలోమీటర్ ఓపెన్ గా వదిలిన మొత్తం కృష్ణలంక మునిగిపోయింది కదా ఆశా గారు. సో మొత్తం కంప్లీట్ అయ్యింది కదా, మొత్తం 3.5 అయింది కాబట్టి అది కాపాడగలిగారు. ఏ ఒక్కరు కనుక సరిగ్గా చేసిపోయి ఉంటే అయిపోయేది. సో ఇది మొత్తం నేనే కట్టాను, నా విజన్ తో కట్టాను అన్నది కరెక్ట్ కాదు. అది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక వారు కంప్లీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి కనుక ఆ వాల్ నిర్మించకపోతే కొన్ని లక్షల మంది, అంటే దాదాపు 1 లక్ష మంది ప్రాణాలు కోల్పోయేవారని చెప్పి నిన్న వైసీపీ నేతలు మాట్లాడుతున్నటువంటి మాట కరెక్ట్. నేను అదేనా కదా, ఒక 3.5 కిలోమీటర్లు, ఒక 1/2 కిలోమీటర్లు కట్టకపోయినా సరే ఇబ్బంది అయిపోయింది అంటున్నాను కదా. నేను చెప్పింది అదే, 2.2 కిలోమీటర్స్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టారు. దానికి 170 crores 180 crores వాళ్ళు వెచ్చించి కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక 100 కోట్లు వెచ్చించి రిమైనింగ్ పార్ట్ కట్టారు. సో అది రెండు, ఒక సింహభాగం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది నేను చెప్తాను కాదు, మీరు గూగుల్లో కూడా ఎవరన్నా వీక్షకులు ఎవరైనా వెళ్ళి కొట్టినా రిటైనింగ్ వాల్ ఫర్ కృష్ణలంక అంటేనే గూగుల్లోనే, యూట్యూబ్ లో అవన్నీ వచ్చేస్తాయి. సో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మనం దాచేది లేదు, దాగేది లేదు. అది ఒకటి. రెండు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు, జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తుఫాన్ వచ్చినప్పుడు వెళ్ళరాయన మహా వెళ్తే ఏరియల్ వ్యూలు ఈ హెలికాప్టర్లు చూడండి, హెలికాప్టర్లు తిరిగేసి వెళ్ళిపోతుంటారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు అలాగే వెళ్ళని ఆయన ఫండా ఏంటి, మీరు చెప్పినట్టు ఆ టైంలో రిలీఫ్ ఆపరేషన్ దెబ్బతింటే అన్నట్టు ఆయన ఫండా. బట్ నిన్న ఆయన కృష్ణలంక ఈ ప్రాంతం వెళ్ళారు. మరి మరి అక్కడ జనాలు ఏంటి వెళ్ళారు, వెళ్ళిన తీరు కూడా ఆ వాటర్ లో నడిచి వెళ్ళారు, బోట్ లో కాదు నడిచి వెళ్ళారు. ఎప్పుడో అసలు ఆ క్యాంప్ ఆఫీస్ దిగిన వ్యక్తి, హెలికాప్టర్ దిగిన వ్యక్తి ఈ రోజు బురదలో తిరిగారు. ఎందుకు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి. మరి ఆయన పండ ఏమైపోయింది, అప్పటి పండ మరి ఇప్పుడు అధికారులు డిస్టర్బ్ అవుతారన్న పండ మరి ఇప్పుడు కాదా? అధికారులు డిస్టర్బ్ అవ్వరా, రిలీఫ్ ఆపరేషన్ డిస్టర్బ్ అవ్వా? బయట వచ్చి అక్కడికి వెళ్ళి జై జగన్, జై సీఎం, ఏంటంటే సీఎం సీఎం అభిమానులు చేసే కామెంట్స్ అండి, దానికి మనం దీనికి ఏ విధంగా చెప్తాం? నన్ను కంప్లీట్ చేయలేమండి ఆశా గారు 1 minute లో. నేను చెప్పేది ఏంటంటే అక్కడికి వెళ్ళి డ్రోన్ తో విజువల్స్, ఆయన డ్రోన్ తో విజువల్, ఏదో విహారయాత్రకి వెళ్ళినట్టు డ్రోన్ తో విజువల్స్. ఓ పక్కన ముఖ్యమంత్రి గారేమో
డ్రోన్ తో రిలీఫ్ ఆపరేషన్ చేస్తుంటే ఈ డ్రోన్ తో విజువల్స్ ఏంటంటే మళ్ళీ నవ్వులు, వెళ్ళిందేమో బాధల్ని పరామర్శించడానికి మళ్ళీ నవ్వులు చిందించడం. అది ఏంటి బాధల్లో ఉన్న వాళ్ళు నవ్వులు ఏంటి, డ్రోన్లు ఏంటి? మూడో విషయం, ఆయన ప్రధానమైన అంశం ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లును కాపాడటాకే ఈ యొక్క ప్రమాదాన్ని సృష్టించారు, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అంటారు. సో దానికి రెండు లాజిక్ చెప్తున్నారు. ఒక లాజిక్ ఏంటంటే శ్రీశైలం నుంచి వాటర్ వస్తుంది, ఆ వాటర్ వచ్చినప్పుడు అలాగే మూసీ నది రివర్ వాటర్ పులిచింతల్లో కలుస్తుంది, ఈ మూసీ నది శ్రీశైలం వాటర్ మేనేజ్ చేసుకోక కృష్ణా బ్యారేజ్ దగ్గర ఇబ్బంది పడ్డారు అని ఒక లాజిక్. రెండో లాజిక్ ఏంటి, ఆయన ఇల్లు కాపాడుకుంటాకి బుడమేరు దగ్గర ఉన్నటువంటి లాకులు ఎత్తేశారు, అది ఎత్తకపోతే ఆ ఇల్లు మునిగిపోతుంది కాబట్టి ఎత్తేశారు కాబట్టి ఇది వచ్చింది అంటున్నారు. ఫస్ట్ ది అసలు మూసీ నది పులిచింతలకు రాదు, మూసీ నది మా రాష్ట్రంలో లేదు, మూసీ నది తెలంగాణలో స్టార్ట్ అవుతుంది, తెలంగాణలో కంప్లీట్ అవుతుంది, మా రాష్ట్రానికి సంబంధం లేదు మూసీ నది. అలాంటిది పులిచింతలకి ఎలా వస్తాడు మూసీ నది? ఈ వరద వచ్చింది శ్రీశైలంలో కృష్ణా వాటర్ వల్ల విజయవాడ మునగలేదండి. శ్రీశైలం నుంచి కృష్ణానది వాటర్ వచ్చి 11,50,000 క్యూసిక్ వాటర్ లో అలా కిందకి డౌన్ కి వెళ్ళిపోతాయి, దాని వల్ల విజయవాడ ఏం మునగలేదు. మునిగింది దేని వల్ల? బుడమేరు వల్ల మునిగింది. ఓకే, రెండో లాజిక్ వస్తే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడుంది? కృష్ణానదికి అవతల పక్క, అంటే గుంటూరు వైపు, గుంటూరు జిల్లా వైపు, అంటే అమరావతి వైపు. ఈ బుడమేరు ఎక్కడ ఉంది? కృష్ణానదికి లెఫ్ట్ సైడ్, కృష్ణా జిల్లాలో కనకదుబ్బ టెంపుల్ కి బ్యాక్ సైడ్ కొండపల్లి ప్రాంతంలో ఈ బుడమేరు వాగు పుట్టి, కొండపల్లి మైలవర వాగు ప్రాంతంలో బుడమేరు వాగు పుట్టి ఇది కొల్లేరు సరస్సులో కలుస్తుంది, కృష్ణానదిలో కలవదు. కొల్లేరు సరస్సులోకి వెళ్ళి కలుస్తుంది, అది వెళ్ళి దానికి వడివేరు అని గ్రామం ఉంది, ఇది కొండపల్లి దగ్గర. అక్కడ ఒక చిన్న డ్యామ్ ఉండి 10-15 గేట్లు ఉంటాయి, అక్కడ నుంచి కొల్లేరుకి వెళ్ళిపోతాయి, కృష్ణానదిలో రాదు. సో కృష్ణానదిలో వచ్చేది అక్కడ నుంచి చిన్న డైవర్షన్ కెనాల్, చిన్న వాటర్ పాయి మాత్రం వెళ్తుంది. అసలు కృష్ణానదిలో వెళ్తుందేమో 1,00,000 క్యూసెక్లు వెళ్తుంది, ఈ బుడమేరులో 1,000 క్యూసెక్లు. ఈ 1,000 క్యూసెక్ వెళ్ళి 1,00,000 క్యూసెక్లు అటుపక్క బ్యాంక్ అవతల పక్క ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటికి కమ్మేస్తారండి, ముంచేస్తారండి. ఏం ముఖ్యమంత్రిగా చేశారండి, ఏం ప్రతిపక్ష నాయకుడిగా గత గేట్లు ఉన్నాయనేది ఒక ప్రశ్న కూడా వస్తుంది, అది కూడా క్లారిటీ. లాజిక్ లేని విషయాలు చెప్తున్నారు, భయపెచ్చు ఆయన పట్టి పేపర్ చదవటం, పేపర్ రాసుకురావటం. పోనీ ఆయన తెలియ చెప్పారంటారు, అది కాదు. మూసీ నది అంటే పులిచింతలో కలిసిందంటే పేపర్ చూసి చదువుతున్నాడు ఆయన. మూసీ నది కలవటం ఏంటి, పులిచింతకు రావటం ఏంటి, ఇది బుడమేరు వాకిని చంద్రబాబు నాయుడు ఇంటికి సంబంధం ఏంటి, తలాతోక లేని విషయాలు చెప్తున్నారు. అసలు ఏమాత్రం సంబంధం అంటే ఏమాత్రం అవగాహన లేదు ఆయనకి. ఏ రకంగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఎవరికైనా సరే విజయవాడ ప్రాంత ప్రజలు కానీ ఎవరు గూగుల్ మ్యాప్ లో చూసుకోండి, బుడమేరు ఎటు వెళ్తుంది, చంద్రబాబు ఇల్లు ఎక్కడ ఉంది గూగుల్లో చూసుకోండి, దానికి దీనికి సంబంధం ఏంటి, అసలు మూసీ నది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే గూగుల్లో చూసుకోండి, పులిచింతలకు వస్తారా? ఏ మాత్రం అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు పేరు విచారం చేయటం చాలా దురదృష్టకరం. ఆశ గారు, ఓకే, బుడమేరుకి గేట్లు ఉన్నాయండి, నిన్న దాని గురించి కూడా మాట్లాడారు కదా, అసలు గేట్లు ఎక్కడ ఉన్నాయి దీనికి? నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు బుడమేరుకి వగిలేరు అని చెప్పి గ్రామం దగ్గర ఒక చిన్న డ్యామ్. ఏమంటే రమేష్ గారు మీరు మాట్లాడతా నన్ను మాట్లాడమంటారా? చెప్తున్నాను సార్, వల్లేరు అంటుంటే మీరు చెప్పండి సార్, మీ టర్మేషన్ చెప్పండి సార్ రమేష్ గారు, ఎందుకంటే ఆతృత మీ టర్మేషన్ మీరు చెప్పండి సార్, అదే తప్పుంటే మీరు చెప్పండి సార్. వల్లేరు గ్రామం దగ్గర చిన్న గేట్ ఉంటదండి. సమస్య ఎక్కడ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు నేను రాత్రి ప్రెస్ మీట్ కూడా చెప్పారు. ఏమైంది అంటే ఆల్రెడీ ఆ గేట్ ప్రాబ్లం కాదు, ఇప్పుడు బుడమేరులో వాటర్ పైనుంచి కొండ మీద నుంచి పడతారండి, అది 170 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అక్కడ వచ్చే దారిలోనే 2 గన్లు ఆల్రెడీ పడి ఉన్నాయి. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేను ప్రెస్ మీట్ చెప్పింది అంటే 2 ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉన్నాయి, బ్రీచెస్ ఉన్నాయి. అది మేము 80 రోజులే అయింది మేము వచ్చి అధికారంలోకి, మేము చూసుకోలేకపోయాం, గత ప్రభుత్వం దాన్ని పోర్చలేదు, మేము 80 రోజులు మేము చూసుకోలేకపోయాం, అందుకని ఆ వాటర్ అంతా ఊరి మీదకి వచ్చేసింది అన్నారు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ లో చెప్పిన విషయం. అది వాస్తవం, ఇది గేట్లకు సంబంధించింది అన్నింటికి సంబంధించింది కాదు. 2 బ్రీచెస్ ఆల్రెడీ ఫామ్ అయి ఉన్నాయి, మేము ఓపెన్ గా చెప్తున్నప్పుడు అటు తీసుకొచ్చి మా ఇంటి గురించి ఎట్లాగా అంతా వాటర్ వస్తున్నప్పుడు ఇక్కడ కూడా వస్తుంది, తప్పేంటి, విశాఖ వాటర్ లో మునిగిపోలేదా, అట్లాగే ఉంటుందని చెప్పి కూడా చెప్పున్నారు. ఓకే, రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి.